హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొడుతుంది. ప్రస్తుతం నగరంలో ముసురు వాతావరణం నెలకొంది. గత రాత్రి నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్ష సూచన ఉందని తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కుండ బద్దలు కొట్టి హెచ్చరించారు. కొన్ని ప్రాంతాలలో తేలికపాటు నుంచి మోస్తారు వర్ష సూచన ఉందని కూడా వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో నగరవాసులు బయటికి వెళ్ళినటువంటి వారు జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. మలక్పేట, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, ఓయూ, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, కాప్రా, హకీంపేట్, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, టోలీ చౌకీ, మాదాపూర్ తదితర అన్ని ప్రాంతాలలో కూడా వర్షం దంచి కొడుతూనే ఉంది. వాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక జంట జలాశయాలు కూడా పూర్తిగా ప్రస్తుతం నిండు కుండలా మారిపోయాయి. రాత్రి నుంచి బిఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సంతోష్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, అబీడ్స్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, కాప్రా, హకీంపేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, మాదాపూర్తో సహా తదితర ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. దీంతో ఆయా ప్రాంతాలలో రోడ్లపైన వర్షపు నీరు చేరుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేటువంటి వారు కూడా అవస్థలు పడ్డారు. అయితే నగరంలో వర్షం నేపథ్యంలో హైడ్రా, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో వరద నీటిని తొలగించేందుకు శ్రమిస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల వద్ద కొంత వాతావరణం అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. మరొక వైపు మూసీ నదిలో వరద ఉధృతి పెరుగుతుంది. అంతకంతకు మూసారాం బాగ్ వంతెన వద్ద ప్రస్తుతం మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో అధికారులు అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. మూసీ నది పొంగి పొర్లుతున్నందున మూసారాం బాగ్ వంతెన మార్గంలో వాహనాలను అనుమతించడం లేదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.